విద్యార్థులు, మనము క్రితం వీడియోలో చాప్టర్ 1లో ఏం చూసామంటే, మనం రీప్రొడక్షన్లో ఎక్కువ వేరియేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే టూ వేరియంట్ అన్నమాట. గమేట్స్ దానిలోనూ దీనిలోనూ క్రోమోజోములు ఒకటిగా ఉన్న జీన్స్ వేరువేరుగా ఉండడం వలన ఈ రెండు కలయిక వలన కొత్త జీను ఏర్పడి ఆ జీన్లో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ని ఉద్భవించడం జరుగుతుందన్నమాట. అందువలన సచ్ క్యారెక్టర్ గివ్స్ రైజ్ టు అబ్జర్వబుల్ చేంజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నమాట. ఓకే, అది అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్లు వేశారు, చూద్దాం మనం. ఇక్కడ విద్యార్థులు ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ ఆర్ న్యూ క్యారెక్టర్స్ ప్రొడ్యూస్డ్? న్యూ క్యారెక్టర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? న్యూ క్యారెక్టర్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యూజన్ ఆఫ్ గెమేట్స్ అని ముందు చెప్పుకున్నాం కదా. మగవారి నుంచి వచ్చే గెమేటు, ఆడవారి నుంచి వచ్చే గెమేటు, మేల్ నుంచి వచ్చే గెమేటు కలయిక వలన న్యూ క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. ఓకే, ఇక రెండోది ఏంటంటే, ఆర్ ది ఇన్హెరిటెడ్? తప్పకుండా కొన్ని ఇన్హెరిటెడ్ రావచ్చు, కొన్ని డైరెక్ట్గా పేరెంట్స్ నుంచే రావచ్చు. ఓకే, ఇన్హెరిటెడ్ అంటే పేరెంట్స్, ఫాదర్స్, మదర్స్ నుంచి కూడా కొన్ని క్యారెక్టర్స్ని వచ్చేటువంటి దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెడ్ కూడా రావచ్చు. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే, డూ దే హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్? ఖచ్చితంగా ఎవల్యూషన్లో రోల్ ఉంటుంది. మెనీ ఇన్హెరిటబుల్ చేంజెస్ లీడ్ టు వేరియేషన్ కదా. అలా వస్తున్నవే కదా వేరియేషన్స్. అలా జరిగి ఒకనొక టైంలో కొత్తగా మొత్తం పూర్తిగా ఒక న్యూ స్పీషీస్ ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. ఈ న్యూ స్పీషీస్ ఏంటి? నథింగ్ బట్ ఎవల్యూషన్ అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఈ న్యూ క్యారెక్టర్స్ అండ్ వేరియేషన్స్ ఈ టేబుల్ తీసుకుంటే నా ఓన్ ఫ్యామిలీలోనే సిమిలారిటీస్ మై ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ ఏమేమి షేర్ చేసుకుంటున్నాం, ఏమేమి షేర్ చేసుకోలేకపోయాం అనేటువంటి ఈ టేబుల్ చూపిస్తుందన్నమాట. ఈ టేబుల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటంటే కలర్ ఆఫ్ కార్నియా, ఐ, కలర్ ఆఫ్ హెయిర్, టైప్ ఆఫ్ హెయిర్, షేప్ ఆఫ్ నోస్, షేప్ ఆఫ్ ఫేస్, టైప్ ఆఫ్ ఇయర్ లోబ్, అటాచ్డా ఆర్ ఫ్రీయా, ఎన్నర్ థమ్ మార్కింగ్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ డూ యూ ఫైండ్ అమాంగ్ యూ అండ్ యువర్ పేరెంట్స్? ఇక్కడ న్యూ క్యారెక్టర్ వేరియేషన్స్ ఇది తీసుకుంటే చూడండి, ఈ చైల్డ్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఫాదర్ తోటి, మదర్ తోటి చూడండి. కలర్ ఆఫ్ ఐ ఫాదర్ది కలిసింది, మదర్ది కలవలేదు. కలర్ ఆఫ్ హెయిర్ ఫాదర్ది కలవలేదు, మదర్ది కలిసింది. టైప్ ఆఫ్ హెయిర్ ఎవరిది కలగలేదు, నైదర్ రింకిల్డ్ నార్ సాఫ్ట్ అన్నమాట వాళ్ళిద్దరిలో. షేప్ ఆఫ్ నోస్, ఓకే, ఇది ఫాదర్ది కలిసింది కానీ మదర్ది కలవలేదు. షేప్ ఆఫ్ ఫేస్ ఇద్దరిది కలిసింది, అంటే రౌండ్గా కానీ కొంచెం కోలగా ఉందంటాం కదా, ఎగ్ షేప్లో కానీ ఏదో ఒకటి కలిసింది అన్నమాట. టైప్ ఆఫ్ ఇయర్ లోబ్స్ అటాచ్డ్, ఫాదర్కి అటాచ్డ్ లేదు కానీ మదర్కి అటాచ్డ్ ఉన్నది. ఓకే, ఇన్నర్ థంబ్ మార్కింగ్స్, ఓకే, ఇన్నర్ థంబ్ మార్కింగ్స్ ఫాదర్ది కలిసింది అన్నమాట, మదర్ది కలవలేదు. ఇక్కడ టైప్ ఆఫ్ హెయిర్లో నైదర్ రింకిల్ నార్ డెడ్ సాఫ్ట్, ఇది ఎవరిది కలగలేదు. ఎవరిది కలుస్తుందంటే మోస్ట్ ప్రాబబలీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి ఇన్హెరిటెన్స్గా మారి ఆయనకి వేరే మధ్య రకం హెయిర్ వచ్చి ఉండవచ్చు. విద్యార్థులు, ఇంకా ఈ టేబుల్ చూడండి. టేబుల్ 1 యాక్టివిటీ 1లో మనం ఏం చేస్తున్నామంటే ఒక క్యారెక్టర్ని తీసుకుంటున్నాం అన్నమాట. ఒక క్యారెక్టర్ని మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరెవరికి అవి అన్వయించి ఉన్నాయి, అవి పాస్ అయినాయి చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకరిని తీసుకుంటే కర్లీ హెయిర్ గురించి మనం చూసుకుంటున్నాం అన్నమాట. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఎక్కువ ఉన్నాయని. నాలో ఆ కర్లీ హెయిర్ ఉంది, మా మదర్కి లేదు. అది ఎవరి నుంచి వచ్చింది? ఫాదర్ నుంచి తప్పకుండా వచ్చి ఉండాలి, ఎందుకంటే కర్లీ హెయిర్ ఫాదర్కి ఉంది కాబట్టి. మళ్ళీ బ్రదర్కి రాలేదు, మళ్ళీ సిస్టర్కి వచ్చింది. ఓకే, ఇది గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చిందా అంటే లేదు, గ్రాండ్ పేరెంట్స్ కూడా ఎవరికి లేదు. ఇలా ఉంటాయి అన్నమాట. ఒకటే హెరిడిటీగా ఉంటాయి,
కొన్ని ఇన్హెరిటెన్స్గా వస్తూ ఉంటాయి మాట. విద్యార్థులు ఇంకా ఈ టేబుల్ 2ని మనం చూస్తే జనరల్గా ఎవరెవరికి ఎటువంటి క్యారెక్టర్స్ మిక్స్ అయి ఉంటాయి అంటే వాళ్ళ తాతల నుంచి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా కొంతమంది డిఫరెంట్గా ఎంతమందికి ఇక్కడ ఫ్రెండ్స్ని తీసుకున్నారన్నమాట. రాము, గోవింద్, సురేష్ అనే ఫ్రెండ్స్ తీసుకున్నారన్నమాట. తీసుకుంటే వాళ్ళల్లో చూడండి ఈ కలర్ ఆఫ్ స్కిన్, ఇయర్ ఎల్బోస్ ఫ్రీ అటాచ్డ్, మార్కింగ్స్ ఆన్ ఇన్నర్ సైడ్ ఆఫ్ థంబ్ ఉన్నాయా లేవా, లెంగ్త్ ఆఫ్ ఫోర్ హెడ్ ఎలా ఉంది, కలర్ ఆఫ్ ఐస్, కార్నియా ఎలా ఉంది చూసారన్నమాట. రాము చూస్తే వైట్ ఉందన్నమాట, అతనిది ఇయర్ లోబ్స్ అటాచ్డ్గా ఉన్నాయి. ఆ రెండు చూసుకుంటే గోవింద్ చూసుకుంటే బ్లాక్ హెయిర్ ఉందన్నమాట అతనిది, ఇతనిది ఇయర్ లోబ్స్ ఫ్రీగా ఉన్నాయి. అలాగే మార్కింగ్స్ ఆన్ ఇన్నర్ సైడ్ థంబ్ రాముకు లేవు, గోవింద్కి ఉన్నాయి. ఆ లెంగ్త్ ఆఫ్ ఫోర్ హెడ్ కూడా ఇద్దరికి వేరువేరుగా ఉన్నాయి. ఇంకా కలర్ ఆఫ్ ఐస్ చూడండి, రాముది బ్రౌన్గా ఉంటే కార్నియా, గోవింద్ బ్లాక్గా ఉన్నాయి. ఇక సురేష్ తీసుకుంటే బ్రౌన్గా ఉంది చూడండి, డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అందరివి. ఇదంతా కూడా అటాచ్గానే ఉందన్నమాట. అంటే రాముది సురేష్ది ఆల్మోస్ట్ వారి పేరెంట్స్ నుంచి అటాచ్డ్ ఉండే ఇయర్ లూప్స్ వచ్చాయన్నమాట. అలాగే ఇన్నరింగ్ మార్కింగ్స్లో రాము సురేష్ ఒకలా ఉన్నారన్నమాట. వాళ్ళకి సైడ్ ఆఫ్ థమ్ ఇన్నర్ రింగ్ మార్కింగ్ లేవు. ఓకే, అలాగే లెంగ్త్ ఆఫ్ ఫోర్ హెడ్ తీసుకుంటే సురేష్ ఇది వేరుగా ఉంది, ముగ్గురివి వేరువేరుగా ఉన్నాయన్నమాట. అలా కలర్ ఆఫ్ ఐ తీసుకుంటే బ్లాక్ ఉంది. సో ముగ్గురులో ఒకే పోలికలు ఉన్నవి ఏంటంటే రాముది సురేష్ది మాత్రమే కొన్ని ఉన్నాయన్నమాట అటాచ్డ్. ఏది ఇయర్ లోబ్స్ మాట. అర్థమైందా విద్యార్థులు? అలాగే రాముది సురేష్ది ఇన్నర్ సైడ్లో మార్కింగ్స్ లేవు. ఇలాగా ప్రతి వారిలో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కలుస్తూ ఉంటాయి అన్నమాట వారి వారి పేరెంట్స్ నుండి. అర్థమైందా విద్యార్థులు?